బాగుందా? హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారు అనుకుంటున్నా. అలాగే దేవుని నామం అందరికీ వందనాలు. ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే వరంగల్ టు బెల్లంపల్లి వెళ్తున్నాం. బెల్లంపల్లి అంటే మనకు మొట్టమొదటి గుర్తుకొచ్చేది ప్రేమ్ కుమార్ పాస్టర్ గారు. అలాగే నేను జాన్ విసిల్ వెళ్తున్నాం. వెళ్దాం పండుగ రెడీ అయినాం. ఇప్పుడే వరంగల్ టు బెల్లంపల్లి. నా జాన్ విసిల్ వచ్చిండు. వెళ్ళే బైక్ ఇదే పల్సర్. పెట్టా సైడ్ పెట్టేసి. ఇద్దరికి చెరొక హెల్మెట్. ఇప్పుడే టిఫిన్ తింటున్నాం గుడిపాలకి. మా జాన్ వేసిల్ నేను బోండా తింటున్నాం. అయ్యప్రా ఏది తింటున్నావు? బోండా. గుడిపాడు ఇక్కడ ఆగినాం. గుడిపాడు మన ఇప్పుడు పరకాల భూపాలపల్లి ఆ రూట్లో వెళ్తున్నాం. వరంగల్ నుంచి ఇది భూపాలపల్లి, మన గుడిపాడు. ఇది కాఫీ టైం. కాఫీ చాయ్ తాగుతున్నాం. ఇంకా చాయ్ తాగి చెలో బెల్లంపల్లి నాన్ స్టాప్. అంతేనా? ఏ బ్రేక్ లేదు. ఎక్కడ ఆగుందా? ఇంకా డైరెక్ట్ బెల్లంపల్లినా? ఏ బ్రేక్ లేదు మధ్య. అంతేనా? చలో. We only get one life like this. వచ్చేసాం కలువరి ప్రత్యక్షత హైవే అన్న. బండిలో ఓడబెడతాం లేదా అన్న? వరంగల్ నుంచి బెల్లంపల్లి వస్తానికి 4 గంటలు పట్టింది జర్నీ. 7 గంటలకు బయలుదేరినాం. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. వెళ్దాం పండి మందిరం చూస్తానికి. ఈ వీడియో చూసే వారందరూ ఫస్ట్ ఒక లైక్ ఇసుకోండి. లెఫ్ట్ సైడ్ ఏమో ఆసిఫాబాద్ పోతుంది, రైట్ సైడ్ ఏమో మంచిర్యాల రూట్. ఇది హైవే మీద మనకు బెల్లంపల్లి చర్చ్ ఉంది. హైవే మీద డైరెక్ట్ మంచిర్యాల హైవే. వెళ్దాం పండి మందిరంలోకి. ఈ కొత్త మందిరం చూసే ముందు పాత మందిరం ఎలా ఉందో చూద్దాం పదండి. అంటే ఇంతకుముందు జరిగిన సేవ మందిరం చూద్దాం పండి. ఈ మందిరం కట్టక ముందు ఇంకా వెళ్దాం పండి. అయ్యగారు సేవ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 23 సంవత్సరాలు అయిపోయిందంట. ఇంతకుముందే మీటింగ్లో చెప్పినప్పుడు విన్నాను.
ఇదేనండి కొత్త మందిరం, కలవరి ప్రత్యక్షిత మందిరం. ఎంటరింగ్ ఇదే ద్వారం కనబడేది. ఇంక వెళ్దాం పండి లోపలికి. లోపల ఎలా ఉంటుందో చూడాలని ఉందా? పండి ఇంక వెళ్దాం. यीशु ने हमें मुक्ति दिया है. मुक्ति అంటే విడుదల. यीशु ने हमें आनंद दिया. क्या दिया बोला? ఆనందం. కనిష్ఠ చిన్నవాడు చప్పట్లు కొట్టాలా? ప్రార్థన అద్భుతంగా జరిగింది. మీరు చూస్తున్న ప్రజలు విశ్వాసులు అనుకుంటున్నారు కదా, కాదు. దేవుడితో సహవాసం చేసే పాస్టర్లు, పాస్టరమ్మలు 2 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్ర నుంచి ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. అద్భుతంగా జరిగింది ప్రార్థన. పాస్టర్ ఎలా సేవ చేయాలని, ఎలా ముందుకు సాగాలని, ధైర్యం కోల్పోకుండా దేవుడితో ఎలా సహవాసం చేయాలని, ఇంకా ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన మాటలు చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన సేవ స్టార్ట్ చేసిన 23 సంవత్సరాల నుంచి సేవలో ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఆశ్చర్యమైన కార్యాలు, తన జీవితంలో జరిగిన అద్భుతాలన్నీ కూడా వచ్చిన పాస్టర్లకి, పాస్టర్ అమ్మలకి చెప్పడం జరిగింది. కూడి వచ్చిన పాస్టర్లు, పాస్టర్ అమ్మలు కూడా అద్భుతంగా సేవ చేయాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. అందరం అలాగే ఒక్కసారి ఆమెనని చెప్దాం. జరుగును కాక. What makes this happen faster? ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. బయటకు వచ్చే వరకు ఫుల్ వర్షం వస్తుంది బెల్లంపల్లిలో. అలాగే దేవుడి మహిమకరంగా పాస్టర్లు వాడబడాలని కోరుకుంటున్నాము. సేవకుల కోసం మంచి భోజనం ఏర్పాటు చేశారు. ఇక్కడే మేము కూడా భోజనం చేయాలనుకుంటున్నాము. బయటికి వెళ్ళని పరిస్థితి, వర్షం ఫుల్ వస్తుంది. మాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది కాబట్టి ఇక్కడే భోజనం చేస్తాం. మావాడు చూస్తూ ఉండే ఇక వర్షం వస్తుందని ఆగిండి. ఆకలి అవుతుంటే బాగా. ఆల్మోస్ట్ 3 అవుతుంది టైము. We only get one night like this. We only get one night, We only get one night like this. Like this. Let's live it up. ఏమనిపిస్తుంది ఇప్పుడు? చాలా ఆనందంగా ఉంది. సమాధానంతో, శాంతితో కూడిన దైవజనుడు చెప్పారు. వెళ్తున్నామండి రిటర్న్ వరంగల్కి. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అద్భుతంగా ఉంటుంది. ఉంటాం మరి. బాయ్ బాయ్. ఈ బెల్లంపల్లి కూడా బాయ్ బాయ్. ఎప్పుడు వస్తాం బెల్లంపల్లికి ఇంకా?